కొట్లాడి సాధించుకున్న తెలంగాణను బీఆర్ఎస్ కాంగ్రెస్ అప్పుల కుప్పగా మార్చాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ ఏర్పాటు బీజేపీతోనే సాధ్యమైందన్నారు. 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. అటు కేంద్రం నిధులను వినియోగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఇతర రాష్ట్రాలు కేంద్ర నిధులతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ ప్రజలందరూ పొయ్యిలో పడ్డట్టు భావిస్తున్నారు. వాళ్ళు ఏదో కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇవాళ కుక్కర్ చెప్పిన విస్తరగా మారిన విషయం వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది భారతీయ జనతా పార్టీ సహకారం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం వల్ల. 1400 మందిని బలి తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి. 1400 బలి తీసుకున్న సందర్భంలో ఇవాళ సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్ సాక్షిగా మీరు తెలంగాణ ఇస్తారా, లేకుంటే మేమే ప్రైవేట్ బిల్లు పెడతాం, లేకుంటే మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం సందర్భం కాదన్న విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టిన సందర్భంలో ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేసీఆర్ అనే వ్యక్తి పార్లమెంటు రాకుండా ఇలా ఫామ్ హౌస్ గా పరిమితమైన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్లో జరుగుతున్న ఉద్యమంలో కానీ, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ ఏ రోజు చర్చలో కేసీఆర్ పాల్గొనలేని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. దొంగ దీక్షలు చేసి ఇవాళ ప్రజలను నమ్మించి మోసం చేసి కేవలం కేసీఆర్ కుటుంబం లాభపడ్డది. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దివాలా తీసిందో తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ ఈ జనరేషన్ కు RRR సినిమా జనరేషన్. కాంగ్రెస్ పార్టీ ఇవాళ CCC సినిమాపోతుంది. కరప్షన్, కలెక్షన్, కమిషన్. ఇవాళ ఏ విధంగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ప్రజలు దోచుకుంటుందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇవాళ కొత్త పథకాల పేరు చెప్పి ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో కానీ 420 హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ప్రారంభించకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటలేదు, కేంద్ర ప్రభుత్వం కొంటలేదంటే కేంద్ర ప్రభుత్వం కొంటుందా స్పష్టం చేయండి. కేంద్ర ప్రభుత్వం కొంటలని చెప్పి లేఖ రాయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి బిల్లు లేదు మీ దగ్గర. రోజువారీ కార్యక్రమాలకే ఇవాళ మీకు అద్దెకెత్తలేదు మీ దగ్గర. ఇవాళ డిఎల్ ఇస్తలేరు, PRC అమలు చేస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, నిరుద్యోగులు ఇస్తలేరు, 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. మీ ప్రభుత్వం నడవడమే కష్టం. ఇక్కడ ప్రభుత్వం నడవడం కష్టం, కానీ ఢిల్లీకి మూటలు అప్పయ్యడం మాత్రం సక్సెస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.